ముందర చూసుకున్నాడు, కనిపిస్తుందా? కనిపిస్తుంది బానే, కనిపించట్లా. స్పెక్స్ ఎందుకు పెట్టుకున్నావు మరి? ఎండగుంది. నువ్వు ఈ వీడియోలో హాయ్ చెప్పలేదంటే అయిపోతావు. హాయ్ చెప్పు. హలో గాయ్స్ చెప్పు. హాయ్ చెప్పాలా? ఓకే, నేనే స్టార్ట్ చేస్తా వీడియో. యా స్టార్ట్ చేయి. హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శేషాంతను. అయిపోయిందా? శేషాంతను. ఫస్ట్ చావు చెప్పు. ఫోకస్ ఫోకస్ ఆగు. శేషాంతను, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటికి ఇది మూడోసారి చావు చెప్పడమా? అసలు ఎందుకు? అసలు వీడియో ఏంటి, దేనికోసం చేస్తున్నాము, అదేమన్నా చెప్తావా? సో ఇప్పుడు మేము ఒక ఎలక్ట్రానిక్ స్టోర్కి వెళ్ళబోతున్నాం. అక్కడేమో తిను నాకు వ్యాలంటైన్స్ డేకి ప్రామిస్ చేసిన ఎయిర్ పాడ్స్ని కొనియబోతున్నాడు. అసలు వ్యాలంటైన్స్ డేకి ఎయిర్పోర్ట్స్ కొనిస్తా అని నేను ఎప్పుడు చెప్పాను? వెళ్ళి వీడియోలో చూసుకోపో. నువ్వు అంటే ఎయిర్ పాడ్స్ కొనిస్తా అని చెప్పలేదు, నువ్వు గిఫ్ట్ ఇవ్వాలి వ్యాలంటైన్స్ డేకి, అది నువ్వు ఇవ్వలేదు. అది నేను ఎయిర్ పాడ్స్ అనుకున్నాను, అది నువ్వు ఇప్పుడు కొనిస్తున్నావు. అది వ్యాలంటైన్స్ డే రోజు అడిగిండాలి, ఈ రోజు కాదు కదా వ్యాలంటైన్స్ డే. తను చెప్పాడా? వెళ్తున్నది ఎయిర్ పాడ్స్ కొనడానికి కాదమ్మా. నీ తొక్కలో ఐఫోన్ ఉంది చూసావా, దానికి చార్జర్ ఐఫోన్ చార్జర్ పోగొట్టింది. అసలు ఐఫోనే వేస్ట్ అనుకుంటే దాని చార్జర్ పోగొట్టి ఇప్పుడు దానికోసం మళ్ళీ కొత్త చార్జర్ తీసుకోవడానికని నన్ను తీసుకొని వెళ్తాను. ఆ చిన్నపాటిది నువ్వు అంటున్నావు చూసావా, చిన్నపాటి చార్జర్ 50 యూరోలు ఒక మొబైల్ కాస్ట్. 5,000కి మీ ఇండియాలో మొబైల్ వస్తుంది మంచిగా. నీ మొబైల్లో CCTV ఫుటేజ్ వచ్చినట్టు వస్తుంది. నాది నెట్ఫ్లిక్స్ సిరీస్ లో వస్తుంది ఐఫోన్ లో. ఇంకొకసారి ఐఫోన్ కి నువ్వు ఇది చేయక, కంపారిజనే లేదు. ఇంకొకసారి ఏ రోజన్నా వచ్చి నైట్ టైమ్ లో నా మొబైల్ అడుగు, చెప్తాను, ఫోటోస్ తీసుకోవాలి. నా ఫోన్ లో రావట్లేదు, ఐఫోన్ లో ఫోటోలు రావు. సరే, నా రెడ్మీ అంతా అన్ని మాట్లాడినావుగా, ఏ రోజన్నా వచ్చి అడుగు చెప్. అసలు నీ అంటే ఏ రోజన్నా స్టోరేజ్ ఉందా? ఒక్క రోజన్నా 256 GB సరిపోదంట. నాది నువ్వు మొబైల్ కొని నీకంటే నేను మొబైల్ ముందు కొన్నాను, నాది 256 GB. కానీ ఇంతవరకు ఒక్క రోజు కూడా నేను ఏదే కానీ డెలీట్ చేయలేదు, అయినా హాఫ్ ఆఫ్ ది మెమరీ అలానే ఉంది. నా మొబైల్ నేను ఇప్పుడు రిటర్న్ ఇస్తే 500 యూరోస్ ఇస్తాడు వాళ్ళు, తెలుసా? రిటర్న్ నాకు అంతే కదా, ఆల్ ఐఫోన్ యూజర్స్ అంతే కదా. కామెడీ ఏంటంటే ప్రతిసారి రీసేల్ వాల్యూ నాది 50,000 అంటుంటావు కదా. నీ మొబైల్ కాస్ట్ ఎంత? 1 lakh. 1 lakh లో నీ రీసేల్ వాల్యూ 50,000 అంటే నీకు వస్తున్నది 50,000 లాస్ లో ఉన్నావు. అది చెప్పు. ఒక్క నిమిషం. ఇప్పుడు నా మొబైల్ ఒరిజినల్ కాస్ట్ 30,000 అంటే నేను నా సెల్ పగలగొట్టేసినా కానీ నాకు 30,000 పక్క పడేది. 3 minutes పట్టింది అంతే, ఎక్కువసేపు కూడా పట్టలేదు. లేదు, ఓన్లీ చార్జర్. ఎయిర్పోర్ట్స్ కొనిస్తున్నాడు. ఓన్లీ చార్జర్. మనం యూనియూరో అని ఇటలీలో ఇక్కడ ఒక స్టోర్ ఉంది, అక్కడ మనకు అన్ని దొరుకుతాయంట. మనం వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్స్ కొనుక్కుంటున్నాం. దాంతో పాటు ఓన్లీ చార్జర్. నుంచి టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. నాకు ఎయిర్పోర్ట్స్ కొనియాలి, కొనిపోతున్నాడు, మనం వెళ్తున్నాము. ఓకే గైస్, లెట్స్ మీట్ ఇన్సైడ్ యూనియూరో. డాగ్ చూసావా ఎలా చూస్తుందో? నాకు భయం లేదు కానీ అది మాత్రం మనల్ని చూస్తుంది. ఎందుకు? అదిగిన పరిగెత్తుకుంటూ వచ్చింది అనుకో. డాబర్ మ్యాన్ దానికి అక్కడ కట్టేశారు బాబు, చూడు సరిగ్గా. ఎక్కడ కట్టేయలేదు, కట్టారు. మనం ఇక్కడ ఉండడం అవసరం అంటావా? పద, వచ్చిందారన వెళ్ళిపోదాం. కట్టేలేదు, అదేగా చెప్తున్నది. బాయ్ బాయ్ గాయస్. ఇక్కడ చూసారా, ఇలా లైన్ గా స్టోర్స్ అన్ని ఉన్నాయి. అసలు ఏం పని ఉండదు నన్ను ఇరిటేట్ చేయడం తప్ప. అది చూసారా గైస్, అత్తయ్య వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంది. మొన్న నా పైన ప్రాంక్ చేసింది కదా, సో ఈసారి రివెంజ్ ప్రాంక్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడే ఎయిర్పోర్ట్స్ ఇవి తీసుకున్న తర్వాత తన మొబైల్ని ఎలాగోలాగా తీసేసుకుంటే రీసేల్ చేసేసి ఆ వచ్చిన 500 యూరోస్తో ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్స్ అండ్ ఛార్జర్ కొంటున్నట్లు తన్ని ప్రాంక్ చేద్దాము. తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం రీజన్ తెలిసిన తర్వాత. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మొబైల్ని తన చేతిలో నుండి తీసుకోవాలి. కొద్దిగా టఫ్, బట్ ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, మధ్యలో తన కాకలేసి ఇలా ప్లాస్టిక్ ఏరియాకి లాక్కొని వచ్చేసింది. లోపల కేక్ ఆర్డర్ చేసి వచ్చి కూర్చొని ఎలా చూస్తున్నాం చూడండి. యాక్చువల్లీ మేమిద్దరం నువ్వు లాక్కొని వచ్చావు, నేను కాదు. మనం వచ్చాం ఇక్కడికి. సో యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసాం. కేక్ ఉంది, తీసుకుంటాను అన్నాను. వాడు వెళ్ళి మీరు బయటికి వెళ్ళి కూర్చోండి, నేనే వచ్చి ఆర్డర్ తీసుకుంటా అన్నాడు. అని వాడు మాయమైపోయాడు.
ఒక 10 నిమిషాలకి వెయిట్ చేస్తున్నావు. కేక్ ఏదో నాకు ఇచ్చింటే అయిపోయింది కదా, ఈ పాటికి తినేసి ఉంటా కదా, ఈ పాటికి వెళ్ళే వాళ్ళం కదా. వాట్ ఇస్ దిస్? ఫైనలీ నేను ఆర్డర్ చేసిన కేక్. నువ్వేం ఆర్డర్ చేసావు? జింగ్సన్ జింగ్సంగ్ అంటే కాఫీ. జింగ్సంగ్ కాఫీ అంట. గాయ్స్ ఇదిగోండి ఫైనలీ వచ్చేసాం ఎలక్ట్రానిక్ స్టోర్ యూనియర్. ఓకే ఇది చూస్తే కావాలి, ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను. అవునా, సరే తీసుకో. అయితే నేను వెళ్ళి ఛార్జర్ మిగతావి చూసే వస్తాను. మొబైల్ ఇట్లు ఇవ్వు. సరే త్వరగా ఇది తీసుకొని వెళ్దాం. ఇంకా సక్సెస్ఫుల్గా తన మొబైల్ అయితే దొరికేసింది. ఇప్పుడు వెళ్ళేసి మిగతా ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దాము. పదండి. ఇదిగోండి గైస్, ఇప్పుడు తన కోసం ఇయర్ పాడ్స్ అలాగే ఛార్జర్. ఇదిగోండి గైస్, తను అడిగిన ఎయిర్ పాడ్స్ అండ్ ఛార్జర్ విత్ కేబుల్. ఇప్పుడు తను ఎక్కడ ఉందో చూద్దాం పదండి. ఇప్పుడు తన మొబైల్ని తీసుకొని వెళ్ళి సేల్స్ గర్ల్తో మాట్లాడేసి ఆల్రెడీ తన దగ్గర పెట్టేశాను. నేను వస్తే మాత్రమే రిటర్న్ ఇవ్వమని చెప్పాను. తను ఎక్కడో మిస్ అయిపోయింది. హే తను, ఇదిగో ఎయిర్పోర్ట్స్ తీసుకున్నావు? అయితే తీసుకున్నాను. జాగ్రత్త, 279 euros. తెలుసు నాకు. అయితే నాకు ఇది కూడా కొనియవా? నాకు స్ట్రైటర్ కావాలి, స్ట్రైట్నర్ పోయింది. ఎంత అది? ఇదా 20 euros. తక్కువే. 20 euros మరీ అంత చీప్ వద్దు, బాగా కాస్ట్లీ తీసుకో. ఇది తీసుకో, 179 euros ఉంది. ఏంటి బాగా కాస్ట్లీదా? నువ్వు ఎప్పుడు తక్కువ కాస్ట్ తీసుకోమని చెప్తావు, ఇప్పుడు ఏంటి బాగా కాస్ట్లీ తీసుకొని చెప్తున్నావు? ఆహా, అంటే నీ మొబైల్ 500 euros అంటూ ఉన్నావు కదా, రీఫండ్ వచ్చేది. సో అమ్మేశాను. అమ్మేసి 300 euros అది కొన్నాను. 200 euros కూపన్ ఇచ్చారు. మొబైల్ అమ్మేయడం ఏంటి? లేదు, వచ్చేటప్పుడు అంత పెద్ద చెప్తూ ఉన్నావు కదా, 500 వస్తుంది రీసేల్ అనేసి. నా మొబైల్ అమ్మేయడం ఏంటి? నేను నీకు అప్పుడు నా మొబైల్ ఇచ్చాను, నా మొబైల్ కప్చుగ్గేవి లేదు నా దగ్గర. అన్నీ ఉన్నాయి, నా మొబైల్ నాకు ఇస్తావా లేదా? ఆల్రెడీ అమ్మేశాను. కూపన్ ఉంది, ఇదిగో కూపన్. అదిగో ఆ కౌంటర్ దాంట్లో ఉంది చూడు కూపన్. అమ్మేశాను. నేను నమ్మను. నా మొబైల్ అలా ఎలా ఇచ్చేస్తావు? ఇచ్చేస్తాను. ఐఫోన్కి ఐఫోన్నే కొనాలి అంటే ఈ ఐఫోన్ రిటర్న్ ఇస్తే మళ్ళీ నేను కొత్త ఐఫోనే కొనగలను. 500 euros ఎవరు ఇచ్చారు నీకు? లేదు, నేను ఫస్ట్ ఆ విషయాన్ని ఇప్పుడు దాకా వెళ్ళి సేల్స్ గర్ల్ దగ్గర అడిగితే అలా ఏం లేదు సార్, మీకు కూపన్ ఇస్తాం, మొబైల్ రిటర్న్ ఇస్తా అని చెప్పారు. తీసేసుకున్నాను. అవును. ఎవరా సేల్స్ గర్ల్? ఎక్కడ పెట్టావు? అక్కడ ఉంది, పో. ఎవరు? అదిగో అక్కడ కనిపిస్తున్నారా, అక్కడ. చెప్పినా నమ్మకుండా వెళ్తూ ఉంది. అడుగుదామనేసి చూద్దాం ఏమంటుందో. వెళ్ళి తను మొబైల్ ఇవ్వమని అడుగుతుంది, ఆవిడేమో ఇవ్వట్లేదు. ఏం చేసావా? అది ఏమంటుంది? చెప్పాను అమ్మేశానని. ఎంటర్ చేసేసినంత డేటా ఏం పని చేస్తావు నువ్వు? నా మొబైల్ ఎవరు నాకు కావాలి. చెప్పాను అమ్మేశానని. ట్రాన్స్ఫర్ చేస్తా అన్నది, ఐక్లౌడ్కి ఎక్కిస్తా అన్నది అన్నీ. నాకు తెలియదు, నా మొబైల్ నాకు తెచ్చిస్తావా లేదా? ఏ మొబైల్ అమ్మేయడం ఏంట్రా? నువ్వు ఎయిర్పోర్ట్ లేకపోతే పోయింది, నా మొబైల్ తెచ్చిపో. మర్చిపోయాను, ఈ ఐడియా ఏదో బాగుంది. మొబైల్ లేనప్పుడు ఎయిర్పోర్ట్స్ అవన్నీ ఏం చేసుకుంటే అవి కూడా రిటర్న్ ఇచ్చేసి కూపన్ తీసుకుందాం కదా. నువ్వు నీ కూపన్ నాకు తెలియదు, నాకు సంబంధం. నా మొబైల్ తీసుకొస్తావు, పోయి తీసుకురా. నాకు సంబంధం ఆగు, వస్తున్నాను. కోపంగా వెళ్ళిపోతుంది. కొద్దిసేపు నాకు రివీల్ చేద్దాము. తను ఆగు, నీతో మాట్లాడాలి ఒక నిమిషం. తను ఆగు, ఇదిగో చార్జర్ తీసుకో. చార్జర్ నేనేం చేసుకుంటా? నా మొబైల్ నాకు ఇవ్వు. మొబైల్ రాపో నాకు. తను ఒక్క నిమిషం ఆగు. వెళ్ళిపోతూనే ఉంది, పిలుస్తున్నా పలకట్లేదు అసలు. తను ఇదిగో ఎయిర్పోర్ట్స్ తీసుకో. అర్థం కాదు, చార్జర్ ఎయిర్పోర్ట్ చేంజ్ చేసుకోవాలి నేను. నా ఫోన్ నాకు తెచ్చిస్తావా లేదా? నాకేం అవసరం, నేను ఎక్కడ పెట్టేస్తున్నాను చెప్తున్నాను. నువ్వు నా ఫోన్ ఇస్తావా లేదా నాకు?
నువ్వు పోయి ముందు నా మొబైల్ తెస్తావా లేదా? నువ్వు ముందు పో, ఆ యూనియన్ రోడ్ పోయి నా మొబైల్ లాపో, అయిపోతుంది చెప్తున్నాను. రిటర్న్ ఇచ్చిన మొబైల్ ఎలా వస్తుంది? పో, అయితే నాకు అవసరం లేదు, తీసుకో. నేనేం చేసుకుంటా? చార్జర్, ఎయిర్పోర్ట్స్, నాకు నీది లేకపోయినా పర్లేదు, నా మొబైల్ ఉంటే పెట్టు, నా మొబైల్ కావాలి నాకు. సరే కళ్ళు మూసుకో ఒకసారి. నీతోనే ఉంది కదా, ఇదిగా నీ మొబైల్. ఎలా ఉంది? ఏంటి ఎలా ఉంది? ప్రాంక్ అంటే ఇలా ఉండాలి, చినిగిపోయిన డ్రెస్ అది ఇది కాదు. రోడ్డు మీద ఉన్నాం, ఇంటికి వెళ్ళినాక చూసుకుందాం ఏదైనా ఉంటే. నేను దీనికన్నా ఇంకా మించిన ప్రాంక్ చేస్తాను. పైన మొబైల్ అమ్మేస్తావా నాది? మొబైల్ అమ్మేస్తావా నాది? వెళ్ళు, వెనకెళ్ళు, ఇంటికి వెళ్ళినాక చూసుకుందాం ఏదైనా ఉంటే. ప్రాంక్ అంటే ఇలా ఉండాలి. పోయి నాతోనే పెట్టుకుంటావు ప్రాంక్ అని. ఇంకొకసారి ప్రాంక్ అంటావా? అంటాను. రివెంజ్ టు ద పవర్, రివెంజ్ టు ద పవర్, రివెంజ్ టు ద పవర్, రివెంజ్ టు ద పవర్. నా మొబైల్ అమ్మేస్తాను. ప్రాంక్ అంటే ఇలా ఉండాలి. క్రీమ్ బిస్కెట్ గుండెలు జారిపోయింట కిందకి. అంత లేదు. అసలు ఆ విండోలో కన్విన్స్ చేసావు నా సెల్ ఎత్తి పెట్టుకోమని చెప్పి. యాక్చువల్లీ ఫస్ట్ నమ్మలేదు అసలు. చార్జర్ అండ్ ఎయిర్పోర్ట్స్ తీసుకున్నప్పుడు ముందుగానే మాట్లాడి పెట్టేశాను. ఇది గైస్, వాట్ ఇది గైస్? నథింగ్ గైస్. తన అలానే అంటుంది. ఇది గైస్ ప్రాంక్ అంటే ఇలా ఉండాలి. మరి చిన్న చిన్నగా ఏదో అది పోయింది, డ్రెస్ చినిగింది, 70 యూరోలు, 500 యూరోస్ మొబైల్. 500 యూరోస్కి ఇప్పుడు ఎలా ఉంటుందో ఇంకా. సరే గైస్, తిరిగి మళ్ళీ శేషాతన ఛానల్లో కలుసుకుందాం. బాయ్. కానీ ప్రాంక్ నాది, లైన్ కూడా నాదే. See you guys, bye.